ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం రాశిలో కేతుగ్రహం, అలాగే 3వ స్థానంలో చంద్రగ్రహం, 4వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 5వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో గురు గ్రహాలు సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారము వలన ఈ కన్యా రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఈ మధ్యస్థమైన ఫలితాలు అనగా రాశిలో కేతు ఉండడం వలన ఆలోచన తీరు బాగున్నప్పటికీ మన ఆలోచనలు 10 మందికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే సభలో మన ఆలోచనలు నిర్ణయం చేసే విధానంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా ఇతరులకు నచ్చకపోవచ్చు. సందర్భ శుద్ధిగా మాట్లాడలేకపోవటం జరుగుతుంటుంది. అలాగే సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడంలో కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. ధనయోగాదులు బాగానే ఉన్నాయి. అయితే బాగా ఉన్నప్పటికీ కూడా ధనస్థానానికి సంబంధించిన వ్యయం కూడా, ఖర్చులు కూడా దానికి తగినట్టుగానే ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత సఖ్యతగానే ఉంటారు. అయితే అటువంటి సఖ్యతలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంటుంది. అన్నింటినీ కూడా చాలా సాదాసీదాగా తీసుకోవాల్సి వస్తుంది. సంయమనం పాటించవలసి వస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు పూర్తిగా అనుకూలంగా అయితే లేవు, కానీ అటువంటి సందర్భాలు అయితే వస్తూ ఉంటాయి. అటువంటి విషయాలు మన దగ్గరికి వినపడుతుంటాయి. ఆ ప్రయత్నం చేయాలని ఆలోచన కలుగుతుంటుంది. అయితే కొత్త వ్యాపారాలు కానీ, గృహ వాహన విషయాల్లో కానీ, మరి రియల్ ఎస్టేటు, ప్లాట్లు, పొలాలు అలాంటివి తీసుకోవడంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వ్యాపారాలు పెద్దగా అనుకూలంగా ఉండవు. షేర్ మార్కెట్లో కూడా కొంత ప్రయత్నం చేస్తే మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. వారం మొదట్లో షేర్ మార్కెట్లో లాభాలు చూడగలుగుతారు, కానీ తర్వాత వారాల్లో అంతకంటే ఎక్కువ నష్టాన్ని కూడా చూసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. విద్యల్లో గుర్తింపు, రాణింపు కలుగుతాయి. కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి, కొత్త వ్యవహారాలు, కొత్త ఆలోచనలు చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన వాతావరణం. రచయితలకి బాగా అనుకూలమైన వారంగా తెలుస్తోంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో రుణ బాధలు కొంత తగ్గుతాయి. రుణ సమీకరణ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఏదన్నా చిన్న చిన్న సమస్యలు కూడా చూడగలుగుతాము. మిత్రులందరితో కూడా అనుకూలమైన వాతావరణంతో ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వామ్యులు మొదలైన వాళ్ళతో కూడా సాధారణ స్థితే ఉంటుంది.
పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. అలాగే ఇల్లు మారడం, ఆఫీస్ మారడం, కంపెనీ మారడం, ఉద్యోగం మారడం ఇలాంటి విషయాల్లో ప్రయత్నించిన వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం మధ్యస్థంగానే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ వారం అనుకూలత కుదురుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వృద్ధికరంగానే మారే అవకాశం ఉన్నది. ఈ వారం పెట్టే పెట్టుబడులకు కొంత మధ్యస్థమైన వాతావరణమే ఉంటుంది, ఎక్కువ అనుకూలత లేదు. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్థానంలో ఉద్యోగం చేసే ప్రదేశాలలో, వ్యాపారం చేసే ప్రదేశాలలో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. దాంతో మనకే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం వాగ్వివాదాలు ఉన్న చోట మనం దాన్ని తగ్గించుకొని బయటకు వచ్చేస్తేనే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే ఏ పని చేసినా కానీ దానిలో అంత అనుకూలత లేనట్టుగా అసంతృప్తి కలుగుతుంటుంది. ఈ వారం కొంత ఎక్కువగా ఇలాంటి స్థితిని చూడగలుగుతాము. అధికమైన ఖర్చు అవుతుందని అర్థమవుతోంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి ఆలోచన చేసుకొని ఇట్లాంటి ఖర్చులు, వ్యవహారాలు సరిగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ వారం మధ్యస్థమైన ఫలితాలు, మిశ్రమ ఫలితాలుగానే ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.